ఎలాంటి మిషన్ అలాగే స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం లేకుండా పాత టీషర్ట్ని ఏ విధంగా రీయూస్ చేయాలో చూపిస్తాను. నేను ఇది ఒక టీషర్ట్ తీసుకున్నానండి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయిపోయిందనమాట. దీన్ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ వైపు నుంచి ఆ వైపుకి కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద వైపు ఇలా ఫోల్డింగ్ ఉంటుంది కదండి, ఏదో ఒక దగ్గర చిన్నగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎటువైపు కట్ చేసుకున్నా పర్వాలేదు. చిన్నగా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా రివర్స్ చేసేసుకొని పైన మనం ఇందాక కట్ చేసాం కదండి టీషర్ట్ని, దాంట్లో నుంచే ఒక 2 స్ట్రైప్స్ లాగా కట్ చేసుకున్నాను. అంటే టీషర్ట్లో నుంచే కట్ చేసుకున్న తర్వాత ఈ టీషర్ట్ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దగ్గరికి గ్యాదర్ చేసుకొని ఒక నాట్ వేసేసుకోవాలి. మీరు వేరే క్లాత్ తీసుకున్నా పర్వాలేదు. నేను సేమ్ క్లాత్లో నుంచి 2 స్ట్రైప్స్ లాగా కట్ చేసుకొని అగైన్ మనం రివర్స్ చేసేసుకోవాలి. ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా కింద వైపు ఫోల్డింగ్ వైపు, దాంట్లో నుంచి ఇంకొక స్ట్రైప్ని ఎక్కించేసుకోవాలి పిని సహాయంతో. ఏదో ఒక వైపు కట్ చేసుకుంటే సరిపోతుందండి. అండ్ అలాగే మన ఛానల్లో ఓల్డ్ టీషర్ట్ రీయూజ్ ఐడియాస్ మనకి చాలానే ఉన్నాయి. చాలా యూస్ఫుల్ టిప్స్ అని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చూసారు కదా, అటువైపు నుంచి ఇటువైపు ఎక్కించేసుకున్న తర్వాత దీని లోపల ఏదైనా ఓల్డ్ క్లాత్స్ కానీ లేకపోతే మీ దగ్గర కాటన్ ఉంటే కాటన్ కానీ ఏదైనా పెట్టుకొని ఇలా మొత్తం నేనైతే ఓల్డ్ క్లాత్లు అవన్నీ కూడా పెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నాట్ వేసేసుకోవడమేనండి. మంచి పిల్లోలాగా తయారవుతుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది, చూడ్డానికి కూడా బాగుంటుంది. దివాన్ కట్ మీద కానీ లేకపోతే బెడ్ మీద మిడిల్లో పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఓల్డ్ క్లాత్స్ అన్నీ కూడా రీయూజ్ చేసినట్టు ఉంటుంది. సెకండ్ టిప్ వచ్చేసి ఇది మా పాప టీషర్ట్ అండి. దానికి ఏంటంటే టైట్ అయిపోయింది అనమాట. చూడడానికి టీషర్ట్ చాలా బాగుంది కానీ టైట్ అయిపోయింది. దీన్ని ఎలా రీయూజ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇందాక ఎలా అయితే మనం కట్ చేసుకున్నామో అదే విధంగా పై పార్ట్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి ఇంకొక 2 స్ట్రైప్స్ కట్ చేసుకోవాలి పై పార్ట్లో నుంచి. దీన్ని అలా కట్ చేసుకుని సాగదీస్తే మనకి అంటే రబ్బర్ లాగా అవుతుంది కదండి. సో అలా కట్ చేసేసుకొని సాగదీసేయాలన్నమాట. 2 స్ట్రైప్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇందాక మనం ఎలా అయితే దగ్గరికి గ్యాదర్ చేసుకుని నాటు వేసుకున్నామో దీనికి కూడా అలాగేనండి. ఇందాక నేను 2 స్టెప్స్ కట్ చేసుకోవాలన్నాను కదా, 2 కాదు 3, ఇంకొకటి చిన్నది ఒకటి కట్ చేసుకోండి. జస్ట్ ఇది ముడి వేసుకోవడానికి ఇంకొక 2 ఏం చేయాలనేది చూపిస్తాను. అండ్ అలాగే పైన మనకి డిజైన్ లాగా ఉండడం కోసం ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. మీరు ముందే నాట్ వేసుకోవడానికి ముందే కట్ చేసుకున్నా పర్వాలేదు, నేను తర్వాత కట్ చేసి చూపిస్తున్నాను. ఇలా పై పార్ట్ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద వైపు మనం ఈ డోరీ ఎక్కించడం కోసం ఈ సైడ్స్ మనకి స్టిచ్చింగ్ ఉంటుంది చూసారా, అటు సైడు చిన్న నాట్ పెట్టుకోవాలి. దీనికి ఏంటంటే 2 వైపులా పెట్టుకోవాలి. ఇందాక మనం ఒక వైపే పెట్టుకుని నాట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు 2 వైపులా పెట్టుకుని 2 వైపులా కూడా మనం ఈ థ్రెడ్ అనేది ఎక్కించేసుకోవాలండి. 2 స్టెప్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, 2 వైపులా కూడా దేనికది మనం కట్ చేసుకున్నాం కాబట్టి 2 వైపులా ఇలా కొంచెం పెద్దవే కట్ చేసుకోవాలి. చిన్నదైతే మనకి తర్వాత వేయడానికి సరిపోదు. ఇది ఏంటంటే కిడ్స్కి టోపీ లాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు వచ్చేది వింటర్ కాబట్టి వింటర్లో చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అలానే ఓల్డ్ టీషర్ట్ అని ఎవరికి అనిపించదు, కొత్త టోపీలానే అనిపిస్తుంది. చూసారు కదా, 2 వైపుల నుంచి కూడా ఇలా ఎక్కించేసుకొని నాటు వేసుకోవడమేనండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏంటంటే మన పిల్లలి హెడ్ సైజుని బట్టి పైన నాటు పైకి వేయాలా కిందకి వేయాలా అనేది చూసుకుంటే సరిపోతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, ఓల్డ్ టీషర్ట్ లానే ఉండదు అసలు, చాలా బాగుంటుంది. అండ్ మీలో ఎవరైనా ట్రై చేస్తే ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళ హెడ్ సైజుని బట్టి. థర్డ్ టిప్ ఏంటంటే మనం ఇందాక కట్ చేసినటువంటి టీషర్ట్లో క్లాత్ మిగిలింది కదండి పైన, దీన్ని కూడా యూజ్ చేద్దాము. నేను ఇక్కడ వీడియో చూపిస్తున్న విధంగా హ్యాండ్ని ఈ క్లాత్ పైన పెట్టేసుకుని మన హ్యాండ్ సైజ్ కంటే కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా కట్ చేసుకోవాలి. అంటే హ్యాండ్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోండి, లూజ్ ఉన్నా కానీ ఏం కాదు, టైట్ అయితే ఇబ్బంది. ఎలా అయితే మనం డ్రా చేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఫెవిగమ్ లాంటిది ఏదైనా ఉంటే, గ్లూ గమ్ కానీ ఉంటే అటాచ్ చేసేసుకోవచ్చు. లేదు అని అంటే కనుక స్టిచ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే సూది దారంతో స్టిచ్ చేసేసుకున్నాను. ఏదైతే షేప్లో మనం కట్ చేసుకున్నామో అదే షేప్లో స్టిచ్ చేసేసుకోవాలి.
ఓన్లీ కింద హ్యాండ్ పెట్టే దగ్గర కాకుండా చుట్టూ స్టిచ్ చేసేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకున్న దాన్ని రివర్స్ చేసుకుని హ్యాండ్ గ్లౌస్ కింద యూస్ చేసుకోవచ్చండి. అంటే కిచెన్లో ఏవైనా కంటైనర్స్ లాంటివి క్లీన్ చేసుకోవడానికి, లేకపోతే ఇలాంటి మూల దుమ్ములు రావు కదా, సో అలాంటివి క్లీన్ చేయడానికి, కిటికీలు క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం డైరెక్ట్గా క్లాత్ పెట్టిన దానికి వేరు, మనం గ్లౌజ్ వేసుకుని క్లీన్ చేసింది వేరు. గ్లౌజ్ వేసుకుని క్లీన్ చేస్తే నీట్గా మూల కూడా మనకి క్లీన్ అయిపోతుంది. ఫోర్త్ టిప్ ఏంటంటే, ఇంకా మిగిలిన క్లాత్ ఉంది కదండి, దీన్ని కూడా స్ట్రైట్గా ఒక 6 స్ట్రైప్స్ వచ్చేలాగా కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ బాగా కలర్ చేంజ్ అయిపోయిన టీషర్ట్ తీసుకున్నాను కదా, ఇంకా కలర్ఫుల్ టీషర్ట్ అయితే ఈ టిప్ ఇంకా చాలా బాగుంటుంది, చూడడానికి యాక్చువల్లీ బాగుంటుంది. ఇలా ఒక 6 కట్ చేసుకోండి. ఎంత పొడవు ఉన్నా పర్వాలేదు, ఎంత పొడవు ఉంటే అంత బెస్ట్. ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న క్లాత్ని బట్టి నేను కట్ చేస్తున్నాను. ఇలా 6 కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనం సాగదీసామనుకోండి, రబ్బర్లాగా సాగుతుంది. ఒకదానికొకటి ముడివేసాను అనమాట. అంటే మొత్తం మనం 6 కట్ చేసాం కదండి, సో 3 వచ్చేలాగా ముడివేసుకుంటే సరిపోతుంది. ఒకదానికొకటి ముడివేసుకుంటే సరిపోతుందండి, అన్నీ కాదు, 2 వేసుకోవాలి. సో ఇలా వేసుకొని ఇలా మనం సాగదీసేస్తే సరిపోతుంది. ఇలా మనకి 3 కావాలి. ఇప్పుడు ఇవి 3 అయినాయి కదండి, దీన్ని ఎలా అంటే మనం జడ ఎలా అయితే అల్లుకుంటామో అదే విధంగా అల్లుకోవడమేనండి. మనకి ఏంటంటే లావు రావడం కోసం అలా చేసామంతే. ఒకదానికొకటి నాటు వేసుకొని ఇక్కడ మొత్తం 6 అయినాయి కదా, సో 2 పట్టుకొని ఒక దానిలా చేసుకొని నార్మల్గా మనం హెయిర్ ఎలా అయితే అల్లుకుంటామో అదేవిధంగా చివరి వరకు అల్లేసుకోవడమే. చివరి వరకు అల్లుకున్న తర్వాత సేమ్ ఇదే క్లాత్ తోటి ముడివేసుకోవాలి. ముడివేసుకుని కింద ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా అల్లిన దాన్ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఇంకా మంచి క్లాత్ అయితే ఇంకా మనకి లుక్ కూడా ఇంకా బాగుంటుందండి. జస్ట్ మీకు ఐడియా కోసం ఇది చేసి చూపించాను అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా ఎక్కడైనా హ్యాంగ్ చేసుకొని డైలీ యూజ్ చేసే ప్లక్చర్స్, క్లిప్స్ అన్నీ కూడా దీనికి హ్యాంగ్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ